మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన కేసులో నలుగురి అరెస్టు వివరాలు వెల్లడించిన కుప్పం డీఎస్పీ. అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేశామని కుప్పం డీఎస్పీ పార్థసారథి తెలిపారు. బాధిత మహిళను నలుగురు చెట్టుకు కట్టేసి కొట్టారన్నారు. వాట్సాప్లో ఫోటో రాగానే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి నలుగురు నిందితులను అరెస్టు చేశారన్నారు. నలుగురిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశామన్నారు. ఆర్థిక లావాదేవీల వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పారు. నిన్నటి రోజున ఈ కుప్పం మండలం నారాయణపురం అనే విలేజ్లో మధ్యాహ్నం దాదాపుగా 1:10 ఒక శిరీష అనే 29 years ఉమెన్ని ఒక నలుగురు వ్యక్తులు అంటే ఫ్యామిలీ వాళ్ళు మునెప్ప, వెంకటమ్మ, రాజా, జగదీశ్వరి అని వీళ్ళు నలుగురు ఈ శిరీష అనే ఆవిడ వాళ్ళకి ఒక 80,000 రూపీస్ అప్పు ఉందని చెప్పేసి ఆ అప్పు కట్టమని చెప్పి వాదులాడుకొని మీరు అప్పు కట్టేంత వరకు నిన్ను ఊరి నుంచి పంపించమని చెప్పేసి ఇంటి వద్ద ఉన్న ఒక వేప చెట్టుకి కట్టేయడం జరిగింది. తాడుతో కట్టేసి కొట్టడం జరిగింది ఆవిడని. ఈ విషయంగా మాకు వాట్సాప్ ద్వారా ఒక ఫోటో రావడంతో ఇమ్మీడియట్లీగా నేను మా సిబ్బందిని అలర్ట్ చేసి పంపించడం జరిగింది. మా సిబ్బంది అక్కడికి వెళ్ళే టయానికి ఆ అమ్మాయికి కట్లిప్పేసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు ఊర్లో కొంతమంది. వెంటనే మనం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. జరిగిన సంఘటనకి శిరీష నుంచి కంప్లైంట్ తీసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ముద్దాయిలుగా భావిస్తున్న మునెప్ప, వెంకటమ్మ, రాజా అండ్ జగదీశ్వరి అనే వాళ్ళు కూడా మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము.